చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు డేట్ 27/5/2026 మార్నింగ్ 10 అవుతుంది. ఇప్పుడైతే మేము మా మామిడి చెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాము. మామిడి చెట్లు ఎలా ఉన్నాయి, ఏమేమి మామిడికాయలు కాసాయో ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇది మా అన్న పీర్ బాబా వాళ్ళది. ఇది దీనిలో ఏందో చిన్న చిన్న కాయలు కాసినాయి. ఇవి నాటుకాయలా? ఇవి కిరసనాయల కాయలు అంటే కిరసనాయల వాసన వస్తుంది. ఇవి అంట మామిడికాయలా? సో ఇవి నీలంకాయలు ఫ్రెండ్స్. ఇది ఎంత సైజ్ వస్తాయి చూడు. ఇదే నాట్లు. ఇవి నాట్లు. తినడానికి బాగా పీతరకాయలు అంట ఫ్రెండ్స్. తినడానికి బాగానే ఉంటాయి. మా అయితే బాగా టేస్ట్ లేదు. ఎవరు మా బారాపేటలో మామిడికాయలు కరువే లేవు ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా మామిడికాయలు ఉంటాయి. ఇది శేషాచలం ఫారెస్ట్. ఈ మధ్యలో మామిడి చెట్లు కోపించి బాగా కలర్ ఉన్నాయి. స్మెల్ మామిడికాయలు ఇదే. మా అన్నకు 10-20 ఎకరాలు ఆసామే. ఇప్పుడు ఏమీ లేదు ఫ్రెండ్స్. మా అన్న 3 ఎకరాలు ఏడే. ఇంకా మా ఊర్లో ఒక ఎకరా మొత్తం ఒకే కొడుకు. మా అన్నకి సేద్యం చేయలేకపోతున్నాడు ఫ్రెండ్స్. ఇవి పుల్లూరు కాయలు ఫ్రెండ్స్. ఇంటికి అయితే తీసుకెళ్తున్నాం, మాగబెట్టి తింటాం. 2 days లో మాగిపోతాయి. మా అన్న మామిడికాయలు అయితే కోస్తున్నాడు నా కోసము. ఈ కాయలు అంత టేస్ట్ ఉండవు. ఈ పుల్లూరు కాయలు కాదు, బెంగళూరు కలకండ మాదిరిగా ఉంది ఫ్రెండ్స్. తింటా అంటే ఆ కలర్ ఎట్లుంది చూడండి. ఇది మా అన్నగారిది. కరెక్ట్గా 4 చెట్లు 5 చెట్లు మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాను. 30 చెట్లు ఇలా ట్రాక్టర్లో వచ్చి మామిడికాయలు అయితే తీసుకెళ్తారు మండీకి. అక్కడ సేల్ చేస్తారు అన్నమాట బాక్సుల్లో. ఆల్మోస్ట్ అడవిలో అయితే మామిడి చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కలిపితే వాళ్ళది అనుకుంటా. దారి చూడండి ఎట్లుందో ఫ్రెండ్స్. ఒకప్పుడు ఇదే రూట్లో ఆవులు మేపడానికి అడవిలోకి వస్తూ ఉన్నారు. రాను రాను ఆవులు తగ్గిపోయినాయి, వ్యవసాయం తగ్గిపోయింది. అందువల్ల రోడ్డు ఇట్లా అయిపోయింది. సో ఇదైతే మాది ఓన్ అండి. ఇది 1 ఎకరా కంటే తక్కువే ఉంది. ఈ మామిడి తోటలన్నీ ఇవి బేనీసా అని బంగినపల్లి అంటారు కదా, అవే. బంగినపల్లి తప్పితే ఇంకేమీ లేవు దీంట్లో. కవర్లు అయితే కట్టినారు. ఇది మా ఓన్ ఫామ్. ఇది మా నాన్నగారు ఒక 5 members, ఇది 5 మంది భాగాలన్నమాట. మా నాన్నగారికి 5 మంది అన్నదమ్ములు. సో ఇవి ఒక 5 భాగాలు, 1 ఎకరాలు. ఇది నెల్లి చెట్టు. మా తమ్ముడు ఎప్పుడు నాటాడనమాట. ఇది పెద్దదైంది.
కలర్ ఎట్టొచ్చిందో చూడండి ఫ్రెండ్స్. ఇది బంగినపల్లి బెనీస్ అంటాం మేము, చిత్తూరు సైడ్. ఇంత సైజు 1 కేజీ పైన ఉంది. పెద్దగా కాయలే ఈసారి కాయలు. ఓవర్ సైజులు వచ్చాయి సరిగ్గా కాయలు. ఎందుకంటే వేరే రకం ఉంది మా దాంట్లో. మనంతా బేనీస్ అనే నాటింది. వాటిలోనే ఇదేదో నాటు మంగు వచ్చేసింది దీనికి. అందుకే కవర్లు కట్టేది. అన్ని కవర్లు కట్టేసినాం ఫ్రెండ్స్. బా ఎట్లుంది చూడండి ఫ్రెండ్స్. కాయ అమృతం మాదిరిగా ఇంకా పూర్తిగా రావాలా. కాయ రాసాక మీడియం సైజ్ కాయ. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందా. అబ్బా ఇది బంగినపల్లి అండి, కింగ్ ఆఫ్ మ్యాంగో అంటారు. ఆమ్కి ఫలంక రాజా. బైక్ ఒక 4 పుల్లూరు కాయలాడు కోసినాడు మా అన్న. అవి ఎత్తుకొని ఇంటికి బయలుదేరుతాం. ఇక్కడ గొర్రెలు అయితే మేర్చుకున్నారు. ఇక్కడ గాడిదలు అయితే ఉంటాయి బరువు మేయడానికి. ఇక బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.